పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే టీ న్యూస్ ఖమ్మం ప్రతినిధి సాంబశివరావు పైన పెట్టినటువంటి కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులంతా కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క జర్నలిస్టుల యొక్క ఆందోళనకు సిపిఐ సిపిఎం నాయకులు కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల పైన పెట్టినటువంటి కేసును వెంటనే ఎత్తివేయాలి, ఖమ్మం ప్రతినిధి సాంబశివరావు పైన ప్రభుత్వం అక్రమంగా కుట్రపూరితంగా కేసు పెట్టడాన్ని కూడా వారు తీవ్రంగా ఖండించడం జరిగింది. జర్నలిస్టుల పైన కేసు పెట్టడం అంటే ఆర్టికల్ 19 స్వేచ్ఛ హక్కును హరించడమే అవుతుందంటూ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని సాంబశివరావు పైన పెట్టినటువంటి కేసును వెంటనే ఎత్తివేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల గొంతుకను నొక్కిదైతే మాత్రం ఖచ్చితంగా మరొక ఉద్యమం తప్పదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీసీపీ కరుణాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వకీల్పల్లి ఫ్లాట్స్ వద్ద ఇటీవల హత్యకు గురైనటువంటి రమాదేవికి హత్యకు సంబంధించిన వివరాలు డీసీపీ కరుణాకర్ వెల్లడించడం జరిగింది. అయితే రమాదేవిని తన భర్తే కృపాకర్ హత్య చేసినట్లుగా కూడా డీసీపీ కరుణాకర్ వెల్లడించారు. కృపాకర్ని అరెస్ట్ చేసినట్టు ఆ నిందితుడిని అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ రమాదేవికి కృపాకర్కు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు ఇద్దరు కూడా కుటుంబ కలహాల కారణంగానే ఒక హత్యకు పాల్పడినట్టు కృపాకర్ ఒప్పుకున్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. గత ఏడాది నుండి కూడా విడిగా ఉంటున్నటువంటి కృపాకర్ వద్దకు నిన్న రమాదేవి రావడంతో ఇద్దరి మధ్య జరిగినటువంటి గొడవల భాగంగా కృపాకర్ భార్య రమాదేవిని హతమార్చినట్లుగా వెల్లడించడం జరిగింది. ఆ హత్యకు ఉపయోగించినటువంటి కత్తితో పాటు కూడా మోటార్ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా డీసీపీ కరుణాకర్ వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ముసురు వర్షానికి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు యొక్క పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 18.9 టీఎంసీల నిల్వ ఉన్నట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకుండడంతో పైనుండి వస్తున్నటువంటి వరదకు అనుగుణంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 62 గేట్లలో 38 గేట్లను వదిలి అధికారులు అయితే నీళ్లను కిందికి దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 4,70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 4,60,000 అవుట్ఫ్లోని అయితే అధికారులు అయితే వదులుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల వారు ఎవరు కూడా నదిలోకి వెళ్ళవద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా పశువులు కాచుకునే వాళ్ళు అలాగే మత్స్యకారులు ఎవరు కూడా నదిలోకి దిగవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దిగువ ఉన్నటువంటి ముంపు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే అలర్ట్ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు సరిద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో త్రిపులారు బాధితులు రోడ్డుకి నిరసన కార్యక్రమం దిగుతూ ఉన్నారు. రోజుకో రీతిలో తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. త్రిపులారు అలైన్మెంట్ మార్చాలంటూ వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి కూడా చౌటుపల్లి ప్రాంతానికి, మునుగోడు ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి వచ్చి అలైన్మెంట్ మారుస్తాను, త్రిపులారు బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఏ ఒక్క రోజు కూడా తమను కలవట్లేదు, ఏ ఒక్క రోజు కూడా సమయం ఇవ్వట్లేదు అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. తమ పిల్లల భవిష్యత్తు లాక్కుంటున్నారు, తమ భవిష్యత్తు లాక్కుంటున్నారు. ఎన్నో కోట్ల రూపాయలటువంటి విలువైన భూములన్నింటినీ కూడా కాలు చౌకగా బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుందంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా వాపోతూ ఉన్నారు. తమకి త్రిపులార్ రోడ్డు వద్దంటూ వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. లేదంటే మార్కెట్ వాల్యూ ప్రకారం తమ భూములకు రేటు కట్టించాలి, లేదంటే భూమికి భూమి అందించాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. హెచ్ఎండిఏ కార్యాలయం కూడా ముట్టడించాం, అన్ని రకాల రూపాల్లో కూడా మేము ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, గుడ్డిగా ముందుకు పోతుందంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు, వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే త్రిపులార్ బాధితులకు న్యాయం చేయాలి, అలైన్మెంట్ మార్చాలి, బడా కంపెనీలకు లాభం చేయించేలాగా మాత్రమే అలైన్మెంట్ మారుస్తూ ఉన్నారు. అలైన్మెంట్ రూపొందించారు, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలైన్మెంట్ మార్చారంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే పేద రైతులను దృష్టిలో పెట్టుకుని అలైన్మెంట్ మార్చాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా త్రిపులార్ బాధితులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలకు సాగుద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే తాము ఎట్లా బతకాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల కార్యాలయాల ముందు కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేశారు, సమ్మె కార్యక్రమాలు దిగారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వడంతో అర్ధాకలతో తామంతా కూడా అనుమతిస్తూ ఉన్నాం, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు, తమ పిల్ల పాపలతో ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిన్న ధర్నా చేసిన
ఉన్నటువంటి యూనియన్ నాయకుల్ని అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. బలవంతంగా ప్రభుత్వం తమ పైన బలవంతం చేస్తున్నట్టు కూడా వాళ్ళ సందర్భంగా ఆరోపణ చేస్తూ వాపోతున్నటువంటి పరిస్థితి కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నెలకొంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 5,000 మంది కార్మికులు అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నాం. 5 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. తమకు వెంటనే జీతాలు చెల్లించి తమకు ఉద్యోగ కల్పించి అరెస్ట్ అయినటువంటి యూనియన్ నాయకులను విడుదల చేయాలంటూ కూడా ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో యూరియా కష్టాలు రోజు కూడా తీవ్రమైపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక బస్సు యూరియా కోసం పడిగాపులు గాల్సి వస్తున్నట్టు కూడా వాళ్ళు వాపోతున్నారు. ఈరోజు తుంగతుర్తి PICS కేంద్రం ముందు తెల్లవారుజామున 3 గంటల నుంచి చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డు లైన్లో పెట్టి వాళ్ళు వేచి చూస్తున్నారు. కానీ ఒక బస్తా యూరియా కూడా ఇవ్వకపోవడంతో నిరసన కార్యక్రమం దిగారు. సూర్యాపేట టు జనగాం రహదారిపైన ఒక్కసారిగా ధర్నా కార్యక్రమం కూడా కూర్చోవడం జరిగింది. వచ్చిన యూరియా అంతా కూడా ఎటుపోతూ ఉంది, ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు, ఎవరికి ఇస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో వరి పంటలు సాగు చేసాం, పత్తి పంటలు సాగు చేసాం. ఇప్పుడు కానీ యూరియా అందించకపోతే పంట పొలాలను కూడా పూర్తిగా దెబ్బతినిపోయి దిగుబడి రాక తమ పెట్టుబడి అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ కూడా వాళ్ళ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ ఒక అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క మంత్రి పట్టించుకోవట్లేదు, స్థానిక ఎమ్మెల్యే కంటికి కూడా కనబడట్లేదు. తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇలాంటి రోజులు వస్తాయని ఇప్పుడు కూడా అనుకోలేదంటూ కూడా వాళ్ళు అక్కడ ముచ్చరించుకుంటున్నారు. యూరియా బస్తాల కోసం రోజుల తరబడి వ్యవసాయ పనులు మాని తమ సొంత పనులు మాని ఇంత పడిగాపులుగా అంటూ కూడా వాళ్ళ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే సరిపడి యూరియా తెప్పించాలి, తమ పంట పొలాలు కాపాడాలి. ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే తమ పంట పొలాలను కూడా పూర్తిగా నాశనం అయిపోతాయంటూ కూడా వాళ్ళు బోరులో పిలిపిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 రోజుల నుంచి కూడా సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లకు నెలకి 13,000 చొప్పున జీతం ఇచ్చేవారని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ జీతాన్ని 13,000 జీతాన్ని 11,700 కుదించి 7 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి, జీతాలు రాకపోతే మేము ఎట్లా బతకాలని చెప్పేసి పలు డిమాండ్లతో వాళ్ళు 5 రోజుల నుంచి కూడా సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి రోజువారీ కార్మికులంతా కలిసి మననూరులో ఉన్నటువంటి ITDA కార్యాలయం ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. పీడీని కలవడానికి వెళ్తే అతను లేకపోవడంతో అక్కడే వాళ్ళు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి రోజువారీ కార్మికులు సమ్మెకు పోవడంతో ఆశ్రమ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పవచ్చు. అక్కడ వంటలు చేసే వాళ్ళు లేక అక్కడ విద్యార్థులే కూరగాయలు పోస్తున్నారు. డైనింగ్ మొత్తం కూడా ప్రిన్సిపల్ శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అధ్యాపకులు విద్యార్థులకు వడ్డిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకే రెగ్యులర్ ఉద్యోగి వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా కల్లోగుర్తిలో కనిపించింది. అంటే ఏ స్థాయిలో విద్యార్థుల ఆశ్రమ పాఠశాలలు గాడి తప్పాయో అర్థమవుతుంది. మొత్తంగా రోజువారీ కార్మికులు సమ్మెలో ఉంటే ఆశ్రమ పాఠశాలలు మరింత గాడి తప్పే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇటు రోజువారీ కార్మికులతో పాటు ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి అధ్యాపకులు, ప్రిన్సిపల్తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. అయితే ఏ సెంటర్ వద్ద చూసినా యూరియా వస్తుందని చెప్పినప్పటికీ కూడా సరిపోక దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి వేకువజాము నుంచే కూడా రైతులు క్యూలలో పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు బిజినపల్లి మండల కేంద్రంలో యూరియా ఇస్తారన్న సమాచారం మేరకు చాలా మంది రైతులు కూడా క్యూ కట్టినటువంటి పరిస్థితి కనిపించింది. టోకెన్లు తీసుకునేటువంటి క్రమంలో తోపులాట జరిగింది. అయితే ఈ తోపులాటలో వెలుగొండ తండ గ్రామానికి చెందినటువంటి రామావత్ లలిత క్యూలో నిలబడి తోపులాటలో తమ మాంగళ్యం మాయమైందని చెప్పేసి ఆ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా తన మాంగళ్యం పుస్తే మాయం కావడంతో ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే సందట్లో సడేమియా మాదిరిగా ఇక్కడ ఒకవైపు యూరియా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులకు ఇటు చిన్న చిన్న చోరీలు కూడా బంగారం కూడా మాయమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొంతమంది అక్కడ చర్చించుకున్నటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే తులం బంగారం మాట దేవుడెరువు, కానీ యూరియా కష్టాలతో ఉన్న మెడలో ఉన్న బంగారం కూడా పోగొట్టుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా అక్కడ చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే యూరియా కోసం అనేక విధాలుగా రైతులు, అటు మహిళా రైతులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కావలసినంత యూరియా సమకూర్చాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లిలో ఉన్నటువంటి PACS సబ్ సెంటర్ను ఈరోజు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, తమ బీఆర్ఎస్ నేతలు
అనుచరులతో కలిసి ఆ పిఎస్సిఎస్ సబ్ సెంటర్ను సందర్శించారు. అక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు జరిగేవని చెప్పేసి, యూరియా అక్కడనే ఇచ్చేవారని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ సబ్ సెంటర్ మూసివేశారని చెప్పేసి ఆ సబ్ సెంటర్ ముందు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో మాదిరిగా ఆ సబ్ సెంటర్ కు పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పేసి, ధాన్యం కొనుగోలుతో పాటు యూరియాను కూడా అక్కడే ఇవ్వాలని చెప్పేసి, ప్రస్తుత తరుణంలో రైతులు అనేక ఇబ్బందులు యూరియా కోసం పడుతున్నారని చెప్పేసి, ఆ పరిస్థితులను అధిగమించాలంటే గట్టిపొలపల్లిలో ఉన్నటువంటి చాలా గ్రామాలకు సంబంధించినటువంటి పిఎస్సిఎస్ సబ్ సెంటర్ గతంలో ఏ విధంగా అయితే పని చేసిందో అదే విధంగా దానికి పూర్వ వైభవం తీసుకొచ్చి మళ్ళీ తెరిచి అక్కడనే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోళ్లతో పాటు యూరియాను కూడా అక్కడే ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో రైతులు యూరియా కోసం ధర్నా చేశారు. నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు 4 గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. రైతులు రోజు భూత్పూర్ మండల కేంద్రానికి వస్తున్నామని, అయినప్పటికీ కూడా యూరియా దొరకడం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డిమాండ్కి తగ్గట్టు యూరియా సప్లై చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంటకు సరైనటువంటి సమయంలో యూరియా చెల్లకపోతే పంట దిగుబడి రాదని, పెట్టుబడి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రోజుల తరబడి తిరుగుతున్నప్పటికీ యూరియా బస్తా దొరకకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు సరైనటువంటి సమయంలో యూరియా చల్లకపోతే పంట దిగుబడి రాదని, తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం రైతులు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నప్పటికీ కూడా స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్తకల్ మండలం మల్లందొడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భర్త వెంకటేష్ నిద్రిస్తున్న సమయంలో భార్య పద్మ అతడిపై వేడి నీళ్లు పోసింది. దీంతో తీవ్ర గాయాలతో భర్త వెంకటేష్ చికిత్స పొందుతూ మరణించారు. భార్యాభర్తలు వెంకటేష్, పద్మలకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా వారికి 3 పిల్లలున్నారు. కుటుంబ కలహాలతోనే ఇలా చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. పద్మను పోలీసులు రిమాండ్కి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సిఐటియుకు అనుబంధంగా ఉన్న మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ 4వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఈ యూనియన్కి సంబంధించిన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. అలాగే కార్మికుల సమస్యలపై గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, వేతనాలు ఇవ్వడంలో కూడా అలసత్వం ప్రదర్శిస్తుందని, అలాగే కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సందర్భంగా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి సోన్ మండలం కడతల్ గ్రామానికి చెందిన పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో ఈ పెద్ద చెరువు కిందన ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. గండిపడడంతో చెరువులోని నీళ్ళన్నీ దిగువ ప్రాంతంలో ఉన్న పంట పొలాల్లోకి చేరుకోవడంతో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే ఈ చెరువులో ఉన్న చేపలన్నీ కూడా కొట్టుకుపోయాయి. దాదాపు 50 లక్షల విలువగా చేపలు చెరువులో నుంచి కొట్టుకుపోయాయని, అలాగే ఈ చెరువు కట్ట కింద ఉన్న వందలాది ఎకరాలు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారులకు ఈ చెరువుకు సంబంధించిన కట్ట బలహీనపడిందని ఫిర్యాదు చేసిన అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు. చెరువు కట్ట పూర్తిగా తెగిపోవడంతో తమకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని, తమకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ పట్టణ మున్సిపాలిటీలో గత 2 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. గత 2 రోజులుగా మున్సిపల్కి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు సమ్మెబాట పెట్టారు. దీంతో పట్టణంలో
కాలనీలలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. మున్సిపాలిటీకి సంబంధించిన పారిశుద్ధ కార్మికులకు సంబంధించిన సమస్యలపై మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి పట్టణంలో పారిశుద్ధ పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని సందర్భంగా పట్టణ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హుస్నాబాద్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు సంబంధించిన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడికి వెళ్ళినటువంటి ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా డిగ్రీ కళాశాలలకు, ఇంజనీరింగ్ కళాశాలలకు, ఇతర కళాశాలలకు ఏవి కూడా ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయలేదని చెప్పి, స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల పేద, దళిత, వెనుకబడిన సంబంధించిన విద్యార్థులంతా కూడా అన్యాయానికి గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందని, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ అక్కడ ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి పోలీసులంతా కూడా ఏబీవీపీకి సంబంధించిన నాయకుల్ని, విద్యార్థి సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక సిద్దిపేట సిపి అనురాధ ఈరోజు వివిధ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఇక సిద్దిపేటలోని ఏసీపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ రికార్డుని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ కేసులకు సంబంధించిన వివరాలను, ఇతర పోలీస్ స్టేషన్ నిర్వహణ సంబంధించి, ఏసీపీ కార్యాలయ నిర్వహణకు సంబంధించిన విషయాన్ని కూడా ఆమె స్థానికంగా ఏసీపీ రవీందర్ రెడ్డిని, అట్లాగే టౌన్ సిఐని అడిగి తెలుసుకోవడం జరిగింది. కేసులు పారదర్శకంగా పరిష్కరించాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ను కూడా ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి కేసులకు సంబంధించినటువంటి రికార్డులను కూడా ఆమె పరిశీలించడం జరిగింది. అక్కడికి వచ్చేటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా అటు పోలీసులకు ఆమె సూచించడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా స్థానిక పోలీసులకు ఆమె సూచించడం జరిగింది. ఇక దుబ్బాకలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం క్యూలు కట్టడం కనిపించింది. గత 2 నెలలుగా ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు యూరియా కోసం క్యూలు కడుతున్నా, బారులు తీరుతున్నా కూడా సరైనటువంటి స్టాక్ రాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు స్టాక్ వచ్చినప్పటికీ కూడా రైతులకు అవసరమైన మేర రాకపోవడంతో చాలా వరకు వేచి చూసినటువంటి రైతులంతా కూడా నిరాశతో వెనుతిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులంతా కూడా నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేటలోని ఆధార్ సవరణ కేంద్రం వద్ద ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున క్యూలు కట్టడం కనిపించింది. అక్కడికి వచ్చినటువంటి మహిళలంతా తమ ఆధార్ కార్డులను తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా ఆధార్ కార్డులలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే పేరు మెన్షన్ చేసి ఉన్న నేపథ్యంలో, ఆర్టీసీ బస్సుల్లో ఎక్కుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్లు వారిని ఇది ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంది కాబట్టి మీకు ఉచిత సౌకర్యం కల్పించలేమని చెప్తున్న నేపథ్యంలో మహిళలంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన మహిళలంతా కూడా ఆధార్ కార్డుల్లో సవరణ చేసుకోవాలని, ఆ కార్డుల్లో తెలంగాణ రాష్ట్రమని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా అక్కడికి రావడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి అక్కడ క్యూలు కట్టిన నేపథ్యంలో ఆధార్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో కండక్టర్లు ఈ విధంగా తమకు ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని, ఈ విషయమై ఆర్టీసీ వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆధార్ కేంద్రాల వాళ్ళు కూడా వెంటనే తమకు సంబంధించిన ఆధార్ కార్డులో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మెన్షన్ చేయాలని చెప్పి వాళ్ళంతా కోరడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి ఉమ్మడిదలలో ఈరోజు పెద్ద ఎత్తున రైతులంతా కూడా యూరియా కోసం బారులు తీరిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఉదయం 5 గంటల నుంచి అక్కడికి వచ్చినటువంటి రైతులంతా కూడా క్యూలు కట్టి యూరియా కోసం పడరాని పాటలు పడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టడం అక్కడ కనిపించింది.
ఇక గోవా నుండి హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి మత్తు పదార్థం చెరస్ని అక్కడ జహీరాబాద్ సమీపంలోని చిరాగ్పల్లి చెక్ పోస్ట్ వద్ద అక్కడి ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా గోవా ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి ఒక కారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో మత్తు పదార్థం చెరస్సును స్వాధీనం చేసుకున్నారు. సుమారు 8 గ్రాముల చెరసు, సుమారు 50,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ చెరస్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకుని అందులో వెళ్తున్నటువంటి వ్యక్తిని, కారుని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. కారును కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అనే విషయాల మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. మత్తు పదార్థాలను సరఫరా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. ఇక జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ఒక వ్యక్తి తను ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. అక్కడికి వచ్చినటువంటి ప్రయాణికుని వలె వచ్చినటువంటి ఒక వ్యక్తి అక్కడ అకస్మాత్తుగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చాలామందిని కలిసివేసింది. అదేవిధంగా ఒక వ్యక్తి రైలు ఎక్కబోతూ కూడా అక్కడే ప్రమాదానికి గురై 2 చేతులు కోల్పోయిన పరిస్థితి అక్కడ కనిపించింది. అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆయనను హైదరాబాద్ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స కోసం పంపించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పర్వతగిరి రైతు వేదిక దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి నుంచే యూరియా కోసం రైతులు అక్కడ జాగారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ సిబ్బంది పట్టించుకొని తరుణమే కనిపిస్తూ ఉంది. రాత్రంతా వేచి చూసినటువంటి రైతులు భారీ ఎత్తున క్యూ లైన్లు కనిపించాయి. ఈ క్రమంలోనే రైతాంగం అంతా కూడా సరిపడినంత యూరియా ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పర్వతగిరి మండలం కల్లెడ దగ్గర ఉన్నటువంటి యూరియా కొనుగోలు కేంద్రం దగ్గర పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి రైతులు బారులు తీరు కనిపించారు. క్యూ లైన్లో నిలబడ్డటువంటి మహిళలు, వృద్ధులు రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరిపడినంత యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో వార్త పరిశీలించినట్టయితే నర్సంపేట మండలం ఇటికాలపల్లి దగ్గర యూరియా కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి పిఏసిఎస్ కేంద్రం దగ్గర ఉన్న 365 జాతీయ రహదారి మీద రాస్తారోకో ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పంటలు నాశనం అవుతూ ఉన్నాయని, సరిపడినంత యూరియా ఇవ్వాలని రైతాంగం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే వరంగల్ నగరంలో ఉన్నటువంటి మిల్స్ కాలనీ పిఎస్కు సమీపంలో ఉన్న కిలా వరంగల్ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర ఉదయం నుండే రైతులు యూరియా కోసం బారులు తీరి కనిపించారు. ప్రధానంగా సరిపడినంత యూరియా అందించడం లేదని, ఉదయం వస్తే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసిన తర్వాత 1 బస్తా 2 బస్తాల యూరియా ఇస్తున్నారని, అది దేనికి సరిపోవడం లేదని, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులం వస్తే 1-2 బస్తాలు ఇస్తే మా పంటకు ఎలా వేయాలో వ్యవసాయ అధికారులే సమాధానం చెప్పాలని రైతాంగం అయితే వ్యవసాయ అధికారులను, ఇటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే బచ్చన్నపేట మండల కేంద్రంలో విజయ డైరీ పార్లర్ను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీల చైర్మన్లకు పాల క్యాన్లను ఆయన అందించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత జనగామ జిల్లా కేంద్రంలో పాల ఉత్పత్తిదారులకు ఇన్సూరెన్స్, అదేవిధంగా సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను పల్లా రాజేశ్వరరెడ్డి అందించారు. ముఖ్యంగా జనగామ జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని, అంత మేలైనటువంటి పాలను విజయ డైరీ సంస్థకు జనగామ జిల్లా రైతులు అందిస్తున్నారని సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఏదైతే పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థకు సంబంధించిన చైర్మన్ అమిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే స్టేషన్ గన్పూర్ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 5 గంటలకే అక్కడికి చేరుకొని మధ్యాహ్నం వరకు కూడా 1 బస్తా తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 400 బస్తాల యూరియా ఆ పిఎస్సిఎస్కు వస్తే అక్కడ 800 మంది రైతులు కనిపించే పరిస్థితి ఉంది. ప్రధానంగా రైతుల సమస్యలు తెలుసుకోవడంలో భాగంగా స్టేషన్ గణపూర్ పిఎస్సిఎస్ కేంద్రం దగ్గరకు వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే
తాటికొండ రాజయ్య కూడా తన సతీమణితో కలిసి క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి సందర్భం కనిపించింది. ఇంత యూరియా సంక్షోభం వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య కూడా జనాలకు మధ్యకు వచ్చి రైతుల మధ్యకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి రాజయ్య విమర్శించారు. రాష్ట్రంలో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఇప్పటి వరకు పూర్తిగా 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా రాలేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ములుగు మున్సిపాలిటీలో పనిచేసేటువంటి మైదం మహేష్ అనే పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల 6 నెలల నుంచి జీతాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. మైదం మహేష్కు భార్య, 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా, అండగా నిలిచే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మైదం మహేష్ 3 కూతుర్లకు, అదేవిధంగా ఆయన భార్యకు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించినటువంటి బాండ్లను బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు, అదేవిధంగా ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ద్వారా 5,50,000 సంబంధించినటువంటి బాండ్లను అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే గణపురం మండలం చెల్పూరు గ్రామంలో యూరియా కోసం రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయమే అక్కడ ఉన్నటువంటి యూరియా కొనుగోలు సెంటర్ దగ్గరికి చేరుకున్న రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టినటువంటి దయనీయ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూస్తున్నా కనీసం పిఎస్సిఎస్ సిబ్బంది వచ్చి యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి లేదని, మా పంటలన్నీ కూడా నాశనం అవుతూ ఉన్నాయని, ఇప్పటికైనా సరిపడినంత యూరియా ఇచ్చి రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, లేకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు రాబోతున్నాయన్నటువంటి అంశాన్ని కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్తున్నారు.